హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంతవరకు నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్తే. ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు ఆంధ్రాకి రావడానికి ముందు రోజు అనమాట. తను వస్తున్నాడని చెప్పేసి మేము ఊరికైతే బయలుదేరుతున్నాము. వీడియో అప్లోడ్ చేయడం అయితే కొంచెం కాదండి, చాలానే లేట్ అయింది. ఇంకా అక్కడ 4 డేస్ తనతో ఉంటూ ఇంకా ఎడిటింగ్ కానీ ఇంకా అవన్నీ ఏం కుదరలేదు. ఇంటికి వచ్చేసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. ఇంటికి వచ్చాక మళ్ళీ పిల్లలకైతే ఫీవరు, అందువల్ల ఇంకొంచెం లేట్ అయింది వీడియో అప్లోడ్ చేయడం అయితే. వర్షం పడుతుండేసరికి ఈవినింగ్ లాగా ఉందండి. ఇదైతే ఆఫ్టర్నూన్. పక్కన స్థలంలో ఇల్లు కట్టడం అయితే స్టార్ట్ చేశారు. ఐస్కి అయితే వాళ్ళదేనండి. ఇక్కడ వచ్చేసి లంచ్ అయితే చేసేస్తున్నాము. లంచ్ చేసేసి ఇంకా వర్షం తగ్గాక ఇంక ఈవినింగ్ నుంచే బయలుదేరాలి. మా తమ్ముడు వచ్చేసి మార్నింగ్ వస్తాడు, తెల్లవారుజామున 4 అవుతుంది వచ్చేసరికి. లోపు మేము నైటే వెళ్ళేసి అక్కడ ఉంటాము. లంచ్లోకి ముద్దపప్పును కాకరకాయ ఫ్రై అయితే చేస్తాను. ఇంకా లంచ్ అయితే చేసేసి ఇంకా ఊరికైతే బయలుదేరుతున్నాము. నష్టాపేటే కదండి, ఒక 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు. మా చిన్నోడండి కెమెరా అసలుకి ఏమన్నా సరిగ్గా చూపించనిస్తున్నాడు. తను పట్టుకుంటాడంట, పడితే ఏమన్నా ఉందా ఇంకా ఫోన్ అసలుకి. అందుకోసం ఇంకా వీడియో అయితే ఆపేసాను. ఇక్కడ వచ్చేసి ఇంటికైతే వచ్చేసాము. వస్తూనే ఇంకా బిర్యానీ అయితే తీసుకొని వచ్చాము పార్సిల్. అంటే మా నాన్న వెళ్ళాలండి హైదరాబాదు మా తమ్ముని తీసుకురావడానికి. అందుకోసం మా అమ్మ మేమే కదా ఇంకా బిర్యానీ పార్సిల్ అయితే వెళ్తూ తీసుకొని వెళ్ళాము. అక్కడ నష్టాపేటలోనే తీసుకొని ఇంటికైతే వెళ్ళాము. మేము ఉండేది చిలుకలూరుపేట అండి, మా అమ్మ వాళ్ళు ఉండేది నష్టాపేట. ఇక్కడ కన్నా నష్టాపేటలోనే బిర్యానీ బాగుంటుంది. అందుకోసం ఇంకా అక్కడి నుంచే తీసుకొని వెళ్ళాము. ఇంకా ముందైతే పిల్లలకైతే పెట్టేస్తున్నాను. ఇంకా వాళ్ళైతే ఇంకా తినేస్తున్నారు. మా చిన్న అబ్బాయి ఒక ముద్ద తింటే గ్లాస్ వాటర్ తాగుతాడండి. తను ఫ్రై పీస్ కానీ కర్రీ ఏమొద్దంట, ఓన్లీ రైస్ తింటారంట. అందుకోసం ఓన్లీ రైస్ ఒక్కటే వేసాను, పీస్ కానీ ఏమొద్దంట. ఓన్లీ ఆ రైస్కే మా అబ్బాయి గ్లాస్ వాటర్ తాగేసి మళ్ళీ తెచ్చుకున్నాడు. ఇంకా లైట్స్ అయితే వేయమన్నారు, ఈ లైట్స్లో కూర్చొని తింటారంట. అందుకోసం లైట్స్ అయితే వేసాను. ముందు పిల్లలకైతే పెట్టానండి, ఇంక తర్వాత మేమందరం అయితే కూర్చొని తింటాము. ముందు వాళ్ళు తింటే కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది, సగం కడుపు నిండినట్టే ఉంటుంది. ఫస్ట్ వాళ్ళు తింటే ఇంకా నెక్స్ట్ మేమైతే తినేస్తున్నాము. ఇంతకీ మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఇన్ని కర్రీస్లో కూడాను రైస్ అను ఫ్రై పీస్ అను పెరుగు చట్నీ ఈ 3 అయిపోతాయి, మిగతా అన్నీ మిగిలిపోతాయి. తను వచ్చేసి మా అమ్మమ్మ. ఇంకా మేమైతే తినేస్తున్నాము. మొన్న షార్ట్ వీడియోస్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను, సౌండ్ బార్ సెట్టింగ్ అని చెప్పేసి. అందులో పెద్ద టీవీ కనిపించింది కదా, మళ్ళీ ఇక్కడ చిన్న టీవీ కనిపిస్తుంది కదా, మళ్ళీ అనుకుంటారేమో ఈ మా అమ్మ వాళ్ళది వచ్చేసి ఇదేనండి టీవీ, చిన్నదే. కాకపోతే మా తమ్ముడు వస్తూ తన దగ్గర పెద్ద టీవీ ఇక్కడికి తీసుకొని వచ్చి మా అమ్మ వాళ్ళకి సెట్ చేసి బిగిచ్చేసాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. మీ సపోర్ట్తో నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారనేసి అయితే కోరుకుంటున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అంటే వ్లాగ్స్, కుకింగ్స్ ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ చేసి చెప్పండి, నేను అవి వీడియోస్ అయితే పెడతాను. మళ్ళీ చెప్తున్నానని మరోలా అయితే అనుకోవద్దండి. వీడియో చూస్తున్న వాళ్ళల్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.